మనం మాట్లాడదాం. ఇప్పుడున్న ఈ సంప్రదాయం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు అనే దాని మీద ఇప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడున్న దీంట్లో అసలు చాలా బాధపడుతున్నాను. గంటల కొద్ది లైన్ లో ఉండి రెప్పపాటు కూడా స్వామివారిని అక్కడ మళ్ళీ లాగేస్తారు. లేకపోతే లైన్ రాదు. 36 గంటలు 38 గంటలు కూడా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు, కంపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్నారు భక్తులు అనే వార్తలు ఎన్నో సందర్భాల్లో చూసాం మనం. అలాంటి సందర్భాల్లో అలాంటి భక్తుడికి రెప్పపాటు కూడా కాదే అదే కదా నా బాధ. కొందరు బిడ్డలు అదే కదా. అవును, యు ఆర్ రైట్. అన్ని గంటలు వెయిట్ చేసిన వాడిని అలా లాగేస్తుంటారు. చల్ అది పాపం అటు చూసాడో చూడలేదో కూడా తెలియదు. అలాంటి భయంకరమైన ఒక విషయం చెప్తాను మీకు. నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు రాత్రి ఏకాంత సేవకి అనుమతి ఉంటుంది అనమాట. ధర్మకర్తలు బోర్డు మెంబర్స్ కి ఫ్యామిలీతో పోయే అవకాశం ఉంటుంది. ఆ టైంలో నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను, నా కూతుర్ని తీసుకుపోయా. అప్పుడు చూసినది నా కూతురు విఐపి దర్శన అదే ఏ విధంగా దర్శనం ఉంటుందో పాపం లాగేస్తుంటే ఏడ్ చేసింది నా కూతురు. ఏంది ఇట్లా లాగేస్తుంది అంటే అంత బాధపడింది అన్న. మామూలుగా ఈ చిన్న పిల్లవాళ్ళు కూడా మనసు బాధపడే విధంగా ఇంకా ఏమంది లేకపోతే వాళ్ళు ఏమంటారు, లేకపోతే 85,000 మందిని దర్శనం చేయించడం కేవలం 56,000 మందిని దర్శనం చేస్తాం. మీరు చెప్పినట్టు 36 గంటలు కాకుండా 78 గంటలు 3-4 రోజులు భక్తులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని టీటీడీ వాళ్ళు అడుగుతారు. ఒకవేళ ప్యారలల్ గా మనం మాట్లాడుకుంటే. కానీ అందరికీ సంతృప్తిపైన దర్శనం కలిగిస్తే మహాభాగ్యం. దానికన్నా మించింది ఏమి లేదు. ఎందుకంటే నిజమేలే కానీ అది ఓకే. ఇప్పుడు ప్యారలల్ గా ఆ లైన్ అలా స్ట్రైట్ గా స్వామివారికి అంత దూరంలో ఉండగా ఈ లైన్ ఇలా వెళ్ళిపోతే వాళ్ళకి అసలు చూసే అవకాశమే ఉండదు. కనీసం అందులోంచి ఒక్కసారి అట్లా లోపలికి ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగితే కనీసం ఆ లోపలికి వెళ్ళి ఇలా తిరిగే లోపైనా ఇంకొక 10 క్షణాలు ఎక్కువ చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదే లేదు కదా. ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు. కానీ ఫైనల్ ఒక మాట. కానీ నేను పెద్దలతో ఒక గురువుతో మాట్లాడాను. స్వామి దగ్గరికి వచ్చే పెద్ద పెద్ద మఠాధిపతులతో, స్వామి ఏంది ఇది, కొందరు మాత్రం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, చాలా మంది దేవి ధరించి దర్శనం చేసుకుంటున్నారు, ఏం స్వామి ఇదంటే చెప్పారు, బాను స్వామివారు చూసేది వారినే చూస్తారు, నా కోసం గంటల తరబతి కంటి తూర్పు మాటలేండి సార్ అవి. ఇప్పుడు ఒకటి భానుగారు ఇప్పుడు మీరు వెంకటేశ్వర భక్తులే అందరం